శోభన్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిని. ఈరోజు మేము సాత్నాల ఇక్కడ గ్రామీణ బ్యాంకు ఎదుట రామాయి శాఖ ముందు మేము ఆందోళన చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆదివాసులు. వీళ్ళు తరతరాలుగా భూములు సాగు చేస్తూ ఉన్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారము వీళ్ళందరికీ అటవీ హక్కుల పాస్ పుస్తకాలు అనేటి ఇవ్వడం జరిగింది. ఈ పాస్ పుస్తకాలకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ రైతు బంధు కూడా డబ్బులు వీళ్ళందరికీ పడ్డాయి. కానీ ఇప్పుడు బ్యాంకు దగ్గరికి వచ్చి మాకు క్రాప్ లోన్లు ఇవ్వమని అక్కడ బ్యాంకు అధికారులను అడిగితే క్రాప్ లోను ఇవ్వమనే దాని గురించి అంటా ఉన్నారు. ఎందుకు ఇవ్వరంటే ఇది అటవీ హక్కుల పాస్ పుస్తకం కాబట్టి మీకు ఇవ్వమనేది అంటా ఉన్నారు. కానీ రాష్ట్రంలో అన్ని బ్యాంకులలో రుణాలు అయితే ఇస్తూ ఉన్నారు. మరి ఈ బ్యాంకుకి ఏమైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమైనా ప్రత్యేకమైన సర్క్యులర్ జారీ చేసిండ్రా ఏంటనే దాని గురించి మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అమాయకమైన ఆదివాసులకు వాళ్ళకు క్రాప్ లోన్లు ఇస్తేనే వాళ్ళు పంట సాగు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకొని వ్యవసాయం సాగించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం. స్వామినాథన్ సిఫార్సు ఏం చేసిండు? ఈరోజు రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయంటే ప్రైవేట్ అప్పుల వల్లనే ఆత్మహత్యలు జరుగుతున్నాయి. అందుకనే బ్యాంకులన్నీ క్రాప్ లోన్లు ఇవ్వాలనేది స్వామినాథన్ కమిషన్ సిఫార్సు చేశారు. కానీ ఆ స్వామినాథన్ చేసిన సిఫార్సులను కూడా ఈరోజు బ్యాంక్ అధికారులు తుంగలో తొక్కుతూ ఉన్నారు. ఇది సరైనది కాదు. అందుకనే ఆదివాసులందరికీ ఏదైతే అటవీ హక్కుల చట్టం ప్రకారం పట్టాలు ఉన్నాయో వాళ్ళందరికీ క్రాప్ లోన్లు ఇవ్వాలి. ఇచ్చేదాకా మేము ఆందోళన కొనసాగిస్తాం. అందుకనే ఇప్పటికీ బ్యాంక్ అధికారులు క్రాప్ లోన్లు ఇవ్వాలని మేము అడుగుతా ఉన్నాం. లేకపోతే ఈ ఆందోళనని ఇక్కడ ఇవ్వలేకపోతే రేపు కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ ఆందోళనని మరింత తీవ్రతరం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.